ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఇప్పటికే 2 దశల్లో ఓటర్ల సమగ్ర సవరణ చేపట్టిన ఈసీ త్వరలో 3వ దశకు సిద్ధమవుతుంది. ఈ దశలో మరో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇటీవల ఫలితాలు కూడా రావడంతో 3వ దశ ఓటర్ల సమగ్ర సవరణను ఎన్నికల సంఘం ప్రారంభించబోతుంది. మొదటి 2 దశల్లోనూ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, లక్షద్వీప్లో సర్ ప్రక్రియను కంప్లీట్ చేశారు. మొత్తంగా 99 కోట్ల మంది ఓటర్స్లలో 60 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన వడపోత ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 40 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3వ దశ సవరణ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ 3వ దశ సర్ కోసం సిద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీనే లేఖలు రాసింది. అయితే బీహార్, పశ్చిమ బెంగాల్లో ఓటర్ల సమగ్ర సవరణలపై పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.